నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ రోజు జనులందరూ అస్తవ్యస్తంగా ఉన్నారు. వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఊహలు అన్ని చెడ్డ తలంపులుగా ఉన్నాయి. వారు హృదయ ఆలోచనలు చెడిపోయినాయి. 6వ అధ్యాయంలో 5వ వచనం చదువుతున్నారు. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ఊహల్లోనికి వెళ్ళిపోయింది చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. ఈ రోజుల్లో మన యొక్క ఊహంలోని కాకుండా మన చేతులకు వచ్చేసింది మొబైల్ రూపంలో. మొబైల్లో ఉన్నదంతా కూడా ఊహలే, అన్ని కూడా దేవుని పెట్టారు. చాలా వరకు వాటి వల్లనే చాలా మంది దేవుని యొక్క కాఠిన్యానికి లోనైపోతున్నారు. దేవుని యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు కావట్లేదు. ఆ రోజుల్లో వాళ్ళ యొక్క హృదయంలో సాయితానుడు దూరాడు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ద్వారా, ఈ లేటెస్ట్ యుగంలో సైతానుడు మనలోనికి దూరుతున్నాడు. కాబట్టి చెడ్డ ఊహలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు. దేవుడు ఏమనుకున్నాడంటే అందరినీ నశింపజేయాలనుకున్నాడు. అందుకని నోవాహును మాత్రం దేవుడు ప్రేమించాడు. నోవాహు మీద దేవుని యొక్క కనికరం ఉంది. జనులందరి మీద దేవుని యొక్క కాఠిన్యం ఉన్నప్పటికీ నీ మీద, నీ కుటుంబం మీద దేవుని యొక్క అనుగ్రహం ఉన్నది. దాన్ని జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. అప్పుడు నోవాహుతో ఏమన్నాడు? నీ ఒక ఓడను తయారు చేసి పెట్టుకో అని కొలతనిచ్చాడు. చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేసుకున్నాడు. దేవుడు చెప్పిన కొలతలను బట్టి తయారు చేసుకున్నాడు. ఆ చితిసారకపు మ్రాను గురించి ఇటీవల కాలంలో కొన్ని ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేశారు. అది ఎండకు ఎండినా పాడవదు, వర్షానికి తడిసినా, నీళ్ళల్లో తడిసినా పాడవనటువంటి ఒక కర్ర అది. దేవుడు ఆలోచన చెప్పాడు, నీవు మామూలు చెట్లతో నువ్వు చేసుకోవద్దా? వచనం తీసావు 6:14. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడ. చితిసారకపు మ్రాను, షిట్టిం ట్రీ. ఆ ట్రీతో, ఆ మ్రానుతో నీవు కలప చేసుకో. ఎన్నో చెట్లు ఉన్నాయి. ఆ రోజు ఎటు చూసినా అందమైనటువంటి చెట్లు ఉన్నాయి. కానీ దేవుడు వాటిని గురించి చెప్పలా. పర్టికులర్ గా ఒక చెట్టు చెప్పాడు. దేవుడు ఏదైనా ఒక వాక్యము రూపంలోనో, లేకపోతే ఒక ఆలోచన రూపంలోనో, ఒక దర్శన రూపంలోనో, ప్రవచన రూపంలోనో దేవుడు ఏదైనా చెప్పాడంటే దేవుని పెట్టారా, అది ఖచ్చితంగా చేసి తీరాలి. అది చేసి తీరకపోయినట్లయితే నీవు మునిగిపోతావు. ఒకవేళ నోవాహు ఆ యొక్క మ్రాను కాకుండా దగ్గరలో ఉందిలే అని షార్ట్ కట్ లో వెళ్ళి వేరొక చెట్టును తెచ్చుకొని నరుక్కొని వాటితో వాడ చేసుకున్నట్లయితే 40 రోజులు ఆ వాడ నీళ్ళల్లో తేలేది కాదు, మధ్యలోనే మునిగిపోయేది. ఆ చరిత్ర అలా మనం చదువుకోగలిగేవాడు. నోవాహు అవిధేయుడయ్యాడు. దేవుడు చెప్పినటువంటి ఆ మ్రానుతో చేసుకోలేకపోయాడు. దేవుని మాట వినలేదు కాబట్టి ఆ ఓడలో దేవుడు అతన్ని ముంచి వేశానని వాక్యం వచ్చేది. కానీ ఈ రోజు అలా లేదు. దేవుడు నీతిమంతుడైన నోవాహుతో పాటు నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించాడంటే ఊరికే రక్షించలేదు. నోవాహు దేవుని మాట విన్నాడు. చితిసారకపు మ్రానుతో చేసుకోమని చెప్పాడు, అతను చేసుకున్నాడు. నీవు నీ ఇంటి వారిని లోపలికి వెళ్ళనన్నాడు. వాళ్ళ ఇంటి వాళ్ళని ఒప్పించి తీసుకెళ్ళాడు. చాలా కాలం వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మాట వినలేదు. భార్య వినలా, పిల్లలు వినలా. 160 సంవత్సరాల పాటు ఆ ఓడ నిర్మించి అలాగే కనిపెట్టాడు నోవాహు. చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో 1 నెల కనిపెడటానికే ఓర్పు పోతుంది చాలా మందికి. 1 గంట కూడా కనిపెట్టలేకపోతున్నారు. దేవుని యొక్క కార్యాల కొరకు ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా నీవు కనిపెట్టలేకపోయినట్లయితే విశ్వాసం లేదు అని అర్థం అవుతుంది దేవునికి. కాబట్టి నోవాహు ఓడ చేసి 120 ఏళ్ళు కనిపెట్టి సువార్త బోధించాడు. చిట్ట చివరగా 8 మంది తన ఇంటి వారు మాత్రమే రక్షించబడ్డారు. ఇదంతా దేవుని యొక్క అనుగ్రహం. మరొక వైపు దేవుని యొక్క కాఠిన్యం చూడండి ఎంతగా పనిచేసింది. అక్కడ జనులందరూ ఆ నీళ్ళల్లో, వరదల్లో పడి నశించిపోయారు. అదే దేవుని కాఠిన్యం. వాడలో నోవాహు కుటుంబం తప్పించబడి కాపాడబడింది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం.